నెల్లూరు నగరంలోని గుంటబడిలో సోషల్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న తనకు తమ పాఠశాలలోని ఉపాధ్యాయులు, విద్యాశాఖాధికారులు న్యాయం చేయలేదని, కలెక్టర్ గారైనా న్యాయం చేస్తారని కలెక్టరేట్ ఎదుట 21 రోజు ధర్నా చేస్తున్నానని, అయినా కలెక్టర్ గారు స్పందించటం లేదని ఆవేదన వ్యక్తపరుస్తూ ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. గత 3 సంవత్సరాలుగా గవర్నమెంట్ మోడల్ హై స్కూల్ గుంటబడి నెల్లూరులో పనిచేస్తున్నాను. సోషల్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాను. 2 సంవత్సరాల నుంచి నా మీదకి కొంతమంది జీటీఏలోని కొంతమంది టీచర్లు పోకిరి పిల్లల్ని రెచ్చగొట్టి మమ్మల్ని గత సంవత్సరం 11/10/2023న మమ్మల్ని కొట్టించారు. అలాగే 2 టీచర్లు పివి నారాయణరావు, డి పెంచలయ్య, వీళ్ళిద్దరు టీచర్లు భౌతిక దాడులకు దిగారు, దుర్భాషలాడారు. వీటన్నిటి మీద 40 అర్జీలు ఇచ్చినా కూడా డిఓ గారికి, డిప్యూటీ డిఓ గారికి, కలెక్టర్ గారికి 40 అర్జీలు ఇచ్చినా కూడా న్యాయం చేయలేదు. మాకు ఏ లెవెల్లో కూడా న్యాయం జరగలేదు. హెచ్ఎం గారు 2 టీసీలు ఇచ్చి ఉంటే ఆ కొట్టిన విద్యార్థులకి అసలు ఈ కేసే లేదు. ఈరోజు హెచ్ఎం లెవెల్లో జరగలేదు, డిప్యూటీ డిఓ లెవెల్లో జరగలేదు, డిఓ లెవెల్లో జరగలేదు, కలెక్టర్ లెవెల్లో కూడా జరుగుతుందనే ఆశతో మేము ఇక్కడ ధర్నా చేస్తుంటే 21 రోజులుగా మేము ధర్నా చేస్తుంటే కనీసం ఒక్క అధికారి కూడా ధర్నా దగ్గరికి రాలేదు. 70 సంవత్సరాలు మా అమ్మ, ఆమె మాకు ఎవరూ రాలేదు. మాకు ఎవరిని సాయం రానికుండా ఆపేశారు. టీచర్స్ యూనియన్ని ఆపేశారు. విద్యార్థి సంఘాలని ఎవరిని ఈ ధర్నా దగ్గరికి కూడా రాకుండా వాళ్ళ అధికార బలాన్ని ఉపయోగించి ఆపేశారు. 70 సంవత్సరాలు మా అమ్మని గతి లేక నేను ఆమె చూడలేక, నా బాధ చూడలేక ఆమె వచ్చింది. నేను కూర్చుంటాను రా అని చెప్పి ఆమె వచ్చింది. ఆమె చేస్తూ ఉంది ధర్నా, నేను చేస్తూ ఉన్నాను. మాకు గతి లేక, విధి లేక, మీరందరూ న్యాయం చేయకపోతేనే మేము ఇక్కడ విధి లేక, గత్యంతరం లేక న్యాయం కోసం అడుగుతూ ధర్నా చేసుకుంటున్నాము. ఇలా ధర్నా చేస్తూ ఉంటే శాంతియుతంగా ధర్నా చేస్తున్నాం. మా ఈఎల్స్ పోగొట్టుకుంటున్నాం. రోజుకి 3,000 రూపాయలు ఈఎల్స్ పోగొట్టుకుంటున్నాం. ఇప్పటికే 20 ఈఎల్స్ అయిపోయినాయి. మా ఈఎల్స్ మేము పెట్టుకొని ధర్నా చేస్తుంటే అందరూ డిఓ గారు, కలెక్టర్ గారు పక్క, డిప్యూటీ డిఓ గారు, ఈ అధికారులు రకరకాలుగా మిమ్మల్ని సస్పెండ్ చేస్తాం, ధర్నా అయిపోయి మిమ్మల్ని సస్పెండ్ చేస్తాం. ఏం చేస్తే సస్పెండ్ చేస్తారు? యూనియన్ లీడర్లు అయితే చేయొచ్చా ధర్నాలు? వాళ్ళని ఎంతమందిని చేశారు సస్పెండ్? వాళ్ళకి మాత్రం సిసిఏ రూల్స్ వర్తించవా? ఒక అనామక టీచర్, సామాన్య టీచర్ పిల్లలను పట్టించుకొని చదువు చెప్పి సర్వనాశనం అయిపోతున్నా ఒక సామాన్య టీచర్ ధర్నా చేస్తే మీరు లేస్తే సస్పెండ్ అని బెదిరిస్తారా? ఇది ఎంతవరకు న్యాయం? మీరే ప్రజలు, మీడియా వాళ్ళు, మీరే న్యాయం చెప్పండి. మా పరిస్థితి ఇలా ఉంది. మీరు ప్రతిరోజు మా మేడంను కూడా బెదిరిస్తున్నారు. ఆమె అందరి మధ్యలో ఆమె నలిగిపోతూ ఉంది. మా మిస్టేక్ ఇటు నా మధ్య, ఇటు తప్పు చేసిన టీచర్స్ మధ్య, డిఓ మధ్య, అందరి మధ్య ఆమె నలిగి చస్తుంది. మా కుటుంబంలో ఏ ఒక్కరు చచ్చినా వీళ్ళందరూ బాధ్యులు. నా బిడ్డ ఆరోగ్యం పాడైపోతుంది, నా బిడ్డ తినకపోయినా పట్టించుకోవడం లేదు, నా బిడ్డ చదవకపోయినా పట్టించుకోవడం లేదు. మాకు ఇదే బతుకైపోయింది. రోజు రావడం, సాయంత్రం 5 గంటలకు ఇంటికి పోవడం, ఈ విధంగా మా కుటుంబాన్ని సర్వనాశనం చేశారు. స్కూల్కి వచ్చి న్యాయం చేయాల్సిన డిఓ గారు, డిప్యూటీ డిఓ గారు న్యాయం చేయలేదు. న్యాయం చేయకపోవడం వల్లే మేము ఇక మాకు విధి లేక, గత్యంతరం లేక మేము వీధుల్లో న్యాయం కోసం అడుక్కుంటూ ఉంటే మిమ్మల్ని సస్పెండ్ చేస్తూ ఉన్నాం. ఎంతవరకు ధర్మం? ప్రజలే తేల్చాలి, పేరెంట్సే తేల్చాలి. మేము కష్టపడి పిల్లల్ని పట్టించుకొని చదువు చెప్పడమే మా నాశనానికి కారణం. ఈ విధంగా సర్వనాశనం అయిపోతున్నాం. కాపాడండి. ప్రజలు, పేరెంట్స్ అందరూ, ప్రజాప్రతినిధులు, అధికారులు, రిపోర్టర్లు అందరూ మమ్మల్ని కాపాడాలి. అధికారులు దాడి మా మీద ఉంది. కాపాడండి అందరూ.